1-2 రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తా తీరానికి ఆనుకుని ఆవర్తనం ప్రయాణిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో 2 రోజుల్లో కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. విశాఖ సాగర తీరంలో మరోసారి అలల ఉధృతి పెరిగింది. రుషికొండ బీచ్ వద్ద కెరటాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. సమీపంలోని దుకాణాలు, రహదారులను భారీ కెరటాలు ముంచెత్తుతున్నాయి. దాంతో పర్యాటకులు బీచ్లోకి వెళ్లకుండా కోస్ట్ గార్డ్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాకాసి అలల ధాటికి రుషికొండ తీరం కోతకు గురవుతోంది. ఇప్పటికే 50 అడుగుల మేర కోతకు గురైన తీరం మరింత ముందుకొస్తోంది. గుజరాత్ గుల్బర్గా అల్లర్ల కేసులో దోషులకు ఈ నెల 9న శిక్షలు ఖరారు కానున్నాయి. ఈ కేసులో 24 మందిని దోషులుగా తేల్చుతూ ఈ నెల 2న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోర్టు తీర్పు చెప్పింది. వీళ్లలో 11 మందిపై హత్యారోపణలు రుజువు కాగా మరో 13 మందికి అల్లర్లతో ప్రమేయం ఉన్నట్టు కోర్టు తేల్చింది. నిందితులకు ఇవాళ శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది. అయితే శిక్షలపై వాద ప్రతివాదనలు 9న వింటామని స్పష్టం చేసింది న్యాయస్థానం. మధురలో జరిగిన దారుణ ఘటనపై రాజకీయం రాజుకుంటోంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మధుర ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటూ నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం శాంతి భద్రతలు పరిరక్షించడంలో విఫలమైందని ఆరోపించారు. कब्जा कर रखा था मथुरा में और प्रशासन और शासन आंख मूंद करके बैठा रहा। निसंदेह जो घटना है इसमें शासन और सपा के बड़े नेताओं का समर्थन उसको हासिल था, उस कारण ये बड़ी घटना हुई और 2 पुलिस वालों की शहादत हुई। इसके लिए भारतीय जनता पार्टी सीबीआई जांच की मांग करती है। శ్రీనగర్లో ఉద్యోగుల నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. శ్రీనగర్ సెక్రటేరియట్ ముట్టడించడానికి ర్యాలీగా బయలుదేరిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ ఉద్యోగస్తులు తీవ్రంగా ప్రతిఘటించడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుర్దిస్తాన్, టర్కీ మధ్య జరుగుతున్న పోరులో ఒకరినొకరు దెబ్బతీసుకోవడానికి ఎంతటికైనా తెగిస్తున్నాయి రెండు పక్షాలు. కొండలు గుట్టలతో ప్రశాంతంగా ఉన్న ఓ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ టర్కీ మిలిటరీ ట్రక్ ని ఎలాంటి హెచ్చరికలు లేకుండా దారుణంగా పేల్చేశాయి కుర్దు సేనలు. అత్యంత శక్తివంతమైన ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ సాయంతో జరిపిన పేలుడు ధాటికి ట్రక్ తుక్కుతుక్కై దాని భాగాలు కొన్ని మీటర్ల ఎత్తుకు ఎగిరిపడ్డాయి. యూట్యూబ్ లో ప్రత్యక్షమైన ఈ వీడియో కుర్దిస్తాన్, టర్కీ దేశాల మధ్య జరుగుతున్న పోరాటానికి అద్దం పడుతుంది. కుర్దిస్తాన్ సరిహద్దు హక్కారీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హక్కారీ మీదుగా జీప్లు, ట్రక్కుల్లో సైనికులతో పాటు భారీగా ఆయుధాలను తరలిస్తోంది టర్కీ. పక్కా వ్యూహంతో కొండల్లో నక్కిన కుర్దు సేనలు ఈఐడీ సాయంతో కాన్వాయ్లోని ఓ వాహనాన్ని పేల్చేశాయి. మే 18న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఇంటర్నెట్లో పెట్టింది కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ పీకేకే.
మిస్ యూఎస్ఏగా కొలంబియాకు చెందిన డెసౌనా బర్బర్ ఎంపికైంది. స్విమ్ సూట్, ఈవినింగ్ గౌన్ విభాగాల్లో ఆకట్టుకోవడంతో పాటు జడ్జెస్ అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పడంతో డెసౌనా బర్బర్ ను మిస్ అమెరికా కిరీటం వరించింది. ఆమె ప్రస్తుతం అమెరికా ఆర్మీలో విధులు నిర్వహిస్తోంది. ఒక ఆర్మీ ఆఫీసర్ మిస్ యూఎస్ఏగా ఎంపికవడం ఇదే తొలిసారి. Miss USA 2016 is District of Columbia. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ప్రసారం. స్టే ట్యూన్డ్.